సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు నేను మీకు ముగ్గు ప్రాముఖ్యత గురించి చెప్తాను. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తారు. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్న దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన 4 వైపులా 2 గీతలను తప్పకుండా గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను దరిదాపులకి రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులు మనకు తెలియని అనేక కోణాల్లో దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్రాల రహస్యాలతో కూడి ఉండటం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులు మన దరికి రావు. అందుకే ఏ ముగ్గునైనా సరే మనం తొక్కకూడదు. ఈ యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాల్లో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులే వేయాలి. నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. అలా వేయడం ద్వారా మనకేంటవుతుందంటే ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభ సూచకాలుగా మనకి పనిచేస్తాయి. ఇది ముగ్గు గురించి కొంత విశ్లేషణ. ఇంకొక మంచి విశేషంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.